నమస్కారం. ఒక క్షణం మనం కళ్ళు మూసుకొని ఊహించుకుందాం. మండుతెండ, గొంతు ఆరిపోయింది. మన ఊరిలోనే ఒక బావి ఉంది, చల్లటి నీళ్లతో నిండుగా. కాని ఆ బావి దగ్గరికి మనం వెళ్ళలేం. ఆ నీటిని మన చేతులతో తాకలేం, కేవలం మనం పుట్టిన కులం కారణంగా. మ్మ్. అంటే ఎవరో ఒకరు వచ్చి మన దోసిట్లో నీళ్లు పోస్తే తప్ప దాహం తీరని పరిస్థితి అన్నమాట. అవును, ఇది ఊహించుకుంటేనే ఎంతో అవమానంగా, అన్యాయంగా అనిపిస్తుంది కదా. నిజమే. కాని ఇది కల్పితం కాదు. రాయలసీమలోని ఒక గ్రామంలో దాగి ఉన్న ఒక నిజమైన కథ. ఈరోజు మనం లోతుగా పరిశీలించబోయేది నీటి కోసం పోరాటం, ముత్యాలపాడు బావి కథ అనే ఒకే ఒక కథనం ఆధారంగా. అవును, ఇది కేవలం ఒక బావి గురించిన కథ మాత్రమే కాదు. ఇది నీటి చుట్టూ అల్లుకున్న అధికారం, ఆధిపత్యం, ఆత్మగౌరవం గురించిన కథ. అంటే నీరులాంటి ఒక ప్రాథమిక అవసరం ఒక పోరాట వేదికగా ఎలా మారింది అనే విషయం. కరెక్ట్. ఈ కథనం మనల్ని దాదాపు 170 ఏళ్లు వెనక్కి తీసుకెళ్తుంది. 19వ శతాబ్దం మధ్యకాలానికి. 170 ఏళ్ళు! ఆనాటి పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉండేవో ఇది మనకు తెలియజేస్తుంది. సరే, అయితే ఆ 19వ శతాబ్దపు ముత్యాలపాడు గ్రామంలోకి వెళ్దాం. కథనం ప్రకారం కడప జిల్లాలోని ఆ గ్రామంలో దళితుల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఊహకందని విధంగా ఉండేది. వాళ్లను మనుషుల్లా కూడా చూడటం లేదంటే. బహుశా అది అతిశయోక్తి కాదు. ముఖ్యంగా నీటి విషయంలో వాళ్ళు అనుభవించిన నరకం అంతా ఇంతా కాదు కదా. అవును, ఊర్లో ఉన్న బావులు, చెరువులు అన్నీ అగ్రకులాల వారి ఆధీనంలోనే ఉండేవి. ఇక్కడే అసలు విషయం ఉంది. ఆ కథనంలో ఒక విచిత్రమైన వైరుధ్యాన్ని చూపిస్తున్నారు. అవును, ఇప్పుడు చూడండి. అదే చెరువులో అగ్రకులాల వాళ్లు స్నానాలు చేసేవారు, బట్టలు తికేవారు. పశువులను, ఎద్దులను కూడా కడిగేవారట. కరెక్ట్. మట్టి కొట్టుకుపోయిన వంట పాత్రలను కూడా అందులోనే శుభ్రం చేసేవారు. అప్పుడా నీళ్లు వాళ్లకు పవిత్రంగానే ఉండేవి. కాని దాహంతో ఉన్న ఒక దళిత వ్యక్తి తన చిన్న పాత్రను ఆ నీటిలో ముంచితే మాత్రం మొత్తం చెరువంతా మైల పడిపోయింది అని గొడవ చేసేవారట. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇక్కడ సమస్య శుభ్రతకు సంబంధించింది కానే కాదు. అస్సలు కాదు. ఒక్క మనిషి ముట్టుకుంటే మైలపడిపోయే నీళ్లు, పశువులు దిగితే పవిత్రంగా ఎలా ఉంటాయి? ఇది కేవలం వివక్షను, ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికే ఒక సాకు అంతే. అంటే ఒక సామాజిక నియంత్రణ వ్యూహం అన్నమాట. ఖచ్చితంగా. వనరులను కంట్రోల్ చేయడం ద్వారా ప్రజలను కంట్రోల్ చెయ్యడం. ముత్యాలపాడులో నీటిని ఒక ఆయుధంగా వాడారు. నీ దాహం నా దయమీద ఆధారపడి ఉంది అని చెప్పడం ద్వారా వాళ్లను మానసికంగా కూడా బానిసలుగా ఉంచే ప్రయత్నమిది. అవును, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో, ఆ నిస్సహాయ స్థితిలోనే కథ ఒక మలుపు తీసుకుంటుంది. క్రైస్తవ మిషనరీల రాకతో. అవును, ఆ ప్రాంతానికి వాళ్లు వచ్చారు. వాళ్ల రాకతో పరిస్థితులు మారడం మొదలయ్యాయి. ఆ కథనం ప్రకారం వాళ్లు కేవలం మత ప్రచారం కోసం మాత్రమే రాలేదు. స్థానిక ప్రజల జీవితాలను, వాళ్ల కష్టాలను గమనించారు. ముఖ్యంగా దళితులు నీటికోసం పడుతున్న ఇబ్బందులు వాళ్లను కదిలించాయి. అవును, దేవుడిచ్చిన నీటిపై అందరికీ సమాన హక్కుంటుంది అనేది వాళ్ల ప్రగాఢ విశ్వాసం. ఆ విశ్వాసం వాళ్లను కేవలం సానుభూతి చూపడంతో ఆపలేదు. అంటే వాళ్లు కేవలం ఉపన్యాసాలు ఇచ్చి వెళ్ళిపోలేదు, నేరుగా రంగంలోకి దిగారు. ఇంతకీ వాళ్లు ఏం చేశారో? వాళ్లు చేసిన పని వినడానికి చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కాని దాని ప్రభావం చాలా పెద్దది. వాళ్లు దళితుల కోసం ప్రత్యేకంగా బావులు తవ్వించడం ప్రారంభించారు. ఓహో! ఇది కేవలం దానం లేదా సహాయం కాదు, ఆనాటి సామాజిక వ్యవస్థ మూలాలపై చేసిన ఒక దెబ్బ అది. అంటే అప్పటివరకు అగ్రకులాల వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన వారికి సొంత నీటి వనరును కల్పించడమంటే వాళ్లకు స్వేచ్ఛను, స్వతంత్రతను ఇవ్వడమే. కరెక్ట్. వాళ్ల పరాధీనత గొలుసుని తెంచే ప్రయత్నమన్నమాట. ఇది ఖచ్చితంగా అగ్రకులాల వారికి నచ్చుండదు గదా. ఊహించవచ్చు. అధికారాన్ని ఎవరూ అంత సులభంగా వదులుకోరు కదా. నిజమే. దళితులకు సొంత బావి ఉండటమంటే వాళ్లికపై నీటికోసం తమ దగ్గరికి రారు, తమను బ్రతిమాలుకోరు. ఇది వాళ్ల ఆధిపత్యానికొక సవాలు. అయినా వాళ్ల పనిని ముందుకు తీసుకెళ్లగలిగారు. తర్వాత ఈ బావి చరిత్ర అనుకోకుండా మళ్లీ బయటపడింది. అవును, 2016లో. ఇక్కడే కథనం మనల్ని వర్తమానానికి తీసుకొస్తుంది. చంద్రశేఖర్ అనే ఒక పరిశోధకుడు తన పనిలో భాగంగా ముత్యాలపాడు గ్రామానికి వెళ్లాడు. ఊరంతా తిరుగుతూ పాత కట్టడాలను పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఒక పాత చర్చు ప్రాంగణంలో రాళ్లతో పాత పద్ధతిలో కట్టిన ఒక బావి ఆయన కంటపడింది. ఎండిపోయి పాడుబడినట్టుగా ఉంది. ఏదో కుతూహలంతో ఆయన ఆ బావిలోకి తొంగిచూశారు. లోపలంతా చెత్తా చెదారం. కాని ఆయన చూపు లోపలి గోడకమర్చిన ఒక చిన్న రాతిపలక మీద పడింది. సాధారణంగా పాత బావులకు ఇలాంటివి ఉండవు.
అంటే ఏదో ప్రత్యేకత ఉంటే తప్ప ఇలాంటివి పెట్టరు. కరెక్ట్. దానిమీద పేరుకుపోయిన దుమ్ము ధూళిని బట్టి అది ఎన్నో దశాబ్దాలుగా ఎవరికంటా పడలేదని అర్థమవుతోంది. ఆసక్తి పెరిగి ఉంటుంది. చాలా. ఆయన జాగ్రత్తగా గమనించగా ఆ పలక మీద పాత తెలుగు అక్షరాలతో చెక్కిన 2 పదాలు కనిపించాయి. ఏ రాసుంది? చాలా స్పష్టంగా ఉన్నాయి. జాన్ క్లే 1857. అంతే. ఒక పేరు, ఒక సంవత్సరం. అవును, ఈ 2 పదాలు. కాని అవి ఒక మరిచిపోయిన చరిత్రకు తాళం చెవులు. ఆ నిశ్శబ్దంగా ఉన్న బావి వెనుక ఉన్న ఒక గొప్ప పోరాట కథకు తలుపులు తెరిచాయి. ఇది నిజంగా ఒక అద్భుతమైన ఆవిష్కరణ. అంటే ఆ రాతి పలక ఒక చారిత్రక సాక్ష్యం. దానికి ముందు అది కేవలం ఒక కథ, ఒక వాయుమూలి చరిత్ర. ఓరల్ హిస్టరీ. అవును, కాని ఈ పలక దానికొక భౌతికమైన తిరుగులేని ఆధారాన్నిచ్చింది. ఆ తర్వాత చేసిన పరిశోధనలో తెలిసిందేమిటంటే, జాన్ క్లే అనే వ్యక్తి 1854 నుండి 1884 వరకు, అంటే సుమారు 30 సంవత్సరాలు ఆ ప్రాంతంలో పనిచేసిన ఒక ఎస్పీజీ మిషనరీ. ఎస్పీజీ అంటే? సొసైటీ ఫర్ ది ప్రాపగేషన్ ఆఫ్ ది గాస్పెల్. ఇది ఒక ఆంగ్లికన్ మిషనరీ సంస్థ. 19వ శతాబ్దంలో భారతదేశంలో వీళ్ళు విస్తృతంగా పనిచేశారు. విద్య, వైద్యం, సామాజిక సంస్కరణల పేరుతో. కరెక్ట్. వాళ్ల ప్రాథమిక లక్ష్యం మత మార్పిడి అయినా, వాళ్లు చేసిన పనులు కొన్ని ప్రాంతాల్లో దళితుల వంటి అణగారిన వర్గాల సామాజిక సాధికారతకు ఎంతగానో దోహదపడ్డాయి. ఈ ముత్యాలపాడు బావి ఆ సంక్లిష్ట చరిత్రలో ఒక భాగమనమాట. చాలా ఆసక్తికరంగా ఉంది. ఆ పలకపైన 1857 అనుంది. అవును. అంటే భారతదేశ ప్రథమ స్వాతంత్ర సంగ్రామం, సిపాయిల తిరుగుబాటు జరిగిన సంవత్సరంలో ఉత్తర భారతదేశం అట్టుడుగుతుంటే, ఇక్కడ దక్షిణాన ఒక మారుమూల గ్రామంలో ఈ నిశ్శబ్ద విప్లవం జరుగుతోంది. అద్భుతమైన పాయింట్. దేశ చరిత్రలో పెద్ద పెద్ద సంఘటనలు జరుగుతున్నప్పుడు వాటి నీడన ఇలాంటి ఎన్నో స్థానిక మార్పులు, పోరాటాలు జరుగుతూ ఉంటాయి. అవి పెద్దగా రికార్డు కావు. నిజమే. కథనంలో మరో విషయం కూడా ప్రస్తావించారు. ఆ ఊరిలో రిచర్డ్ డెండీ షెపర్డ్ అనే మరో మిషనరీ తవ్వించిన బావి కూడా ఉందట. ఓ, అంటే ఇదొక ప్రణాళికాబద్ధమైన ప్రయత్నం. అవును. ఇది ఎవరో ఒక్క వ్యక్తి చేసిన పని కాదు. ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమలో దళితులకు నీటి భద్రత కల్పించడమంటే వాళ్ల ప్రాణాలను కాపాడ్డమే. మరి వీటన్నిటి అర్థమేంటి? ఈ బావి తవ్వడం వల్ల వాళ్ల జీవితాల్లో ఎలాంటి మార్పొచ్చింది? ఒక బావి ఒక సమాజ గమనాన్ని ఎలా మార్చగలదు? మార్పు చాలా పెద్దది. కథనం ప్రకారం ముత్యాలపాడు దళితులు తమ చేతులతో తమకు నచ్చినప్పుడు స్వేచ్ఛగా నీళ్లు తోడుకోవడం అదే మొదటిసారి. ఆ అనుభూతి ఒక్కసారి ఊహించండి. ఒక తల్లి తన దాహంతో ఏడుస్తున్న బిడ్డకు ఎవ్వరినీ అడగకుండా, ఎవ్వరి ముందు తలవంచకుండా గబగబా వెళ్లి బావి నుండి నీళ్లు తెచ్చి ఇవ్వగలగడం. ఆ ఒక్క క్షణంలో ఆమె పొందిన స్వేచ్ఛ వెలకట్టలేనిది. నిజమే. మనం రోజువారీ జీవితంలో నీళ్ల గురించి పెద్దగా ఆలోచించం. కుళాయి తిప్పితే వచ్చేస్తాయి. అవును. కాని ప్రతి గుక్క నీటి కోసం పోరాడాల్సిన, అవమానాన్ని భరించాల్సిన వాళ్లకు సొంత బావి ఉండడమనేది స్వర్గం దొరికినట్లే కదా. అది కేవలం దాహం తీర్చలేదు, వాళ్ల ఉనికిని, వాళ్ల హక్కును ఆ గ్రామానికి చాటి చెప్పింది. అందుకే కథనం ఆ బావిని కేవలం ఒక నీటి వనరుగా కాకుండా ఒక ఆత్మగౌరవ ప్రతీకగా వర్ణించింది. కరెక్ట్. ప్రతిరోజూ అవమానంతో కుంచించుకుపోయి బతికిన వాళ్లకు ఆ బావి ఒక విముక్తి చిహ్నం. అది వాళ్ల కన్నీళ్లకు, వాళ్ల పోరాటానికి, వాళ్ల విజయానికి ఒక స్మారక చిహ్నం. ఆ బావి నీళ్లు వాళ్ల శతాబ్దాల ఆత్మగౌరవ దాహాన్ని కూడా తీర్చుంటాయి. బహుశా. ముత్యాలపాడులోని ఆ బావి ఈరోజుకి అక్కడొక నిశ్శబ్ద చరిత్రగా నిల్చుంది. అది ఏమీ మాట్లాడదు. దాన్నుండి ఇప్పుడు నీళ్లు కూడా రాకపోవచ్చు. కాని దాని ఉనికి వెనుక ఒక తరమంతా పడిన వేదన, వాళ్లు సాధించిన విజయమున్నాయి. మనం చాలా తేలిగ్గా తీసుకునే నీళ్ల కోసం ఒకప్పుడు ఎంత పెద్ద సమానత్వ పోరాటాలు జరిగాయో అది మనకు మౌనంగా గుర్తుచేస్తూనే ఉంటుంది. ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగేలా చేస్తుంది. ఈ కథ 19వ శతాబ్దానికి చెందినది. కాలం మారింది, చట్టాలు వచ్చాయి, పరిస్థితులు చాలా వరకు మెరుగుపడ్డాయి. కాని ఆనాటి వివక్ష వెనుక ఉన్న మనస్తత్వం పూర్తిగా మారిందా? అదే ప్రశ్న. ఈరోజు కూడా ప్రపంచంలో ఎక్కడైనా, ఏ రూపంలోనైనా ప్రాథమిక అవసరాలను అడ్డం పెట్టుకుని ప్రజలను వివక్షకు గురిచేసే పరిస్థితులు లేవా? ఆలోచించాల్సిన విషయమే. ఇప్పటికీ కొన్ని మారుమూల గ్రామాల్లో దళితులను దేవాలయాల్లోకి రానివ్వడం లేదని, పొదుబావుల దగ్గర అడ్డుకుంటున్నారని మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం. రూపం మారిందేమో కాని
ఆ ఆధిపత్య ధోరణి ఇంకా ఎక్కడో ఒకచోట బతికే ఉందేమో. అవును. అందుకే ముత్యాలపాడు బావి కథ కేవలం గడిచిపోయిన గతం కాదు. అది వర్తమానానికి, భవిష్యత్తుకు ఒక ముఖ్యమైన పాఠం. హక్కులనేవి ఎవ్వరూ దయతో ఇచ్చేవి కావు, అవి పోరాడి సాధించుకోవాల్సినవి అని ఆ కథ చెబుతోంది. అదే సమయంలో సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్న వారికి అండగా నిలవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని కూడా గుర్తుచేస్తోంది. నిజమే. మన చుట్టూ, మనం నివసించే పట్టణాల్లో, గ్రామాల్లో కూడా ఇలాంటి ఎన్నో నిశ్శబ్ద కథలు మనం కనుగొనడం కోసం, వాటి నుండి నేర్చుకోవడం కోసం వేచిచూస్తూ ఉండవచ్చేమో అనిపిస్తుంది.